హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి అక్షయపాత్ర. మై నేమ్ ఇస్ కుసుమ. ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నా విధానంలో చూపిస్తున్నాను. సో ఫస్ట్గా ఒక బాండీ పెట్టుకుని గ్యాస్ వెలిగించి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర కొంచెం 1/2 స్పూన్ తీసుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలు తీసుకుని అవి వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయ కూడా వేసుకుని ఒక పోపు అన్నమాట. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో 2 పచ్చిమిర్చి చీలికలు అండ్ 1 ఉల్లిపాయ వేసుకుని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు తీసుకున్నాను. మనం వేసుకునే బెండకాయలు 4 చీలికలుగా చీరుకుని చిన్న చిన్న ముక్కలుగా స్లైసుల కింద కట్ చేసుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్న ఈ విధంగా. వీటిని వేసేసిన తర్వాత మనం తాలింపు ఉల్లిపాయలు వేసాం కదా, అది మనం అంతగా వేయించలేదు. సో కదపకుండా కాసేపు మూత పెట్టి ఉంచితే కిందున్న ఉల్లిపాయలు పైన బెండకాయలు వేడెక్కుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇలా టర్న్ చేసుకోవాలి. బెండకాయలని ఇంత చిన్నగా తీసుకోవడం వలన ఈ ఫ్రై అనేది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో దీనికి ఒక కథ ఉంది నా లైఫ్లో, అది కూడా చెప్తాను. ఇంత చిన్నగా బెండకాయలు తీసుకుని కట్ చేసి చేసుకున్న ఫ్రైని తిని మళ్ళీ ఇలాగే చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫ్రైని నేను ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. ఒకసారి బాసర అక్షరాభ్యాసం చేయించడానికి పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు హడావుడి పనుల్లో ట్రైన్లో తినడం కోసం ఇలా బెండకాయలు కట్ చేసి సిమ్లో పెట్టి గ్యాస్ మీద పెట్టేశాను. ఫ్రై అంతా కుక్ అయింది. బాసర వెళ్ళిన తర్వాత ట్రైన్లో తిన్నాం. ఇంకా రైస్ అయిపోయింది కానీ కొంచెం కర్రీ అయితే మిగిలిపోయింది ఒక బాక్స్లో. సో అది పడేయలేదు ఎందుకో కానీ ఫ్రై బాగానే ఉంది కదా, పిల్లలకి ఈవినింగ్ పెడదామన్న ఉద్దేశంలో అలాగే ఉంచేసాను. తర్వాత రోజు మేము బాసర వెళ్ళాము. బాసర వెళ్ళిన తర్వాత అక్కడ అక్షరాభ్యాసం అయిపోయింది, బయట ఫుడ్ తిన్నాము. తర్వాత రోజు కూడా బయట ఫుడ్ తిన్నాం, కాకపోతే అది నచ్చలేదు. తర్వాత ఈ మిగిలిపోయిన ఏదైతే బెండకాయ ఫ్రై బాక్స్లో ఉందో అది చూసి కొంచెం టేస్ట్ చూస్తే బాగానే ఉంది ఫ్రై, కాబట్టి త్వరగా పాడవలేదు. సో బయట నుంచి కొంచెం రైస్ కొనుక్కొని తీసుకొచ్చి మిగిలిపోయిన ఆ ఫ్రైని తినేసరికి అందరం కడుపు నిండా తిన్నాం అనమాట. అంటే 2 డేస్ వరకు ఈ ఫ్రై అనేది పాడవదు, పైగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. అందుకే 4 చీలికలుగా తీసుకుని చాలా ఓపిక్గా ఇలా ఫ్రై అనేది చేస్తాను. ఆయిల్ కూడా నేను తక్కువగానే తీసుకున్నాను. సో ఇందులో జిగురు పోయేంత వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, అడుగంటుతుంది, మాడిపోకూడదు. ఇప్పుడు కారంని సాల్ట్ అనేది కూడా యాడ్ చేశాను. ఇందులోంచి నీరు అనేది ఇంకా దిగుతుంది. సో మూత పెట్టి ఈ విధంగానే ఇంకాసేపు మనం కుక్ చేసుకోగలిగితే నీరు దిగిన తర్వాత మళ్ళీ దాంతో ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేసుకున్న ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనం ఉప్పు అనేది చూసుకుని వేసుకోవచ్చు. సో ఈ బెండకాయ ఫ్రై అలా నేను కుక్ చేసిన బాసర నేను ఇంకెప్పుడు కూడా ఈ విధంగానే ఫ్రై చేస్తాను. ఎందుకంటే డీప్ ఫ్రై చేయడం వలన అంతగా కర్రీ కింద రైస్లో కలుపుకొని తినలేం. సో ఇది పేస్ట్ అవ్వదు, కానీ ఇందులో ఉన్న జిగిరిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పొడిలాడతాయి. కానీ ఇది తింటుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేసుకోగలిగితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీరు కనుక కుక్ చేస్తే కనుక. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ఉప్పు చూసాను, ఇంకొంచెం పడుతుంది. ఎందుకంటే ఎక్కువగా వేసుకోవడం వలన మనకు బెండకాయ క్వాంటిటీ కనిపిస్తుంది, కానీ ఇది బాగా మగ్గిన తర్వాత బెండకాయ క్వాంటిటీ బాగా తగ్గిపోతుంది.
మనం ఉప్పు వేసుకుంటే ఉప్పు కసం అయిపోతుంది. చూసుకుని వేసుకుందామని ఫస్టే కొంచెం తక్కువ వేసాను. ఈ ఉప్పు వేయడం వలన ఇంకా నీరు అనేది ఊరడం, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కాబట్టి ఫ్రై కంప్లీట్గా అయిపోయింది. అండ్ అడుగంటిన మాడు అంతా కూడా మనం ఉప్పు వేయడం వల్ల నీరు దిగుతుంది కదా, సో అది కూడా చక్కగా ఈజీగా వదిలేచ్చేస్తుంది. అండ్ ఈ ఆయిల్లో సెపరేట్ అయ్యడం చూసి ఇందులోంచి వచ్చే ఒక అరోమా మనం మూత తీయగానే బెండకాయ ఫ్రై టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకోవడానికి. ఇంకొంచెం సేపు పడుతుంది. గ్యాస్ మీద సిమ్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేస్తున్నాను. ట్రైన్లో తిన్నాము, రైస్ అయిపోయింది కానీ కర్రీ మిగిలిపోయింది. సో మీలో ఎవరైనా ఈ విధంగా ఫ్రై అనేది చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఏమన్నా టిప్స్ ఇవ్వగలిగితే కూడా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు బయట నుంచి రైస్ కొనుక్కొని తెచ్చుకుని ఆ బెండకాయ ఫ్రై కలుపుకుంటుంటే ఎంత బాగుందంటే పిల్లలు నేను అలాగ తినేసాం మొత్తం అంతా. సో ఇంకప్పటి నుంచి నేను బెండకాయ ఫ్రై అంటే ఈ విధంగానే చేస్తాను. టేస్ట్ అవ్వదు, కొంచెం ఆయిల్ పడుతుంది, కావాల్సినంత మనం చూసుకుని వేసుకోవడమే. ఎక్కువ వేసుకుని కుక్ చేసేసుకునేలా కాకుండా ఆయిల్నే తేలిపోతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా వండుకోగలిగితే టేస్ట్ మాత్రం అమోఘం అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఏమన్నా ఈజీగా చేసే టిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. సో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈ ఆయిల్ అనేది బెండకాయల నుంచి బాగా సెపరేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, మనం చాలా బెండకాయలు అయితే వేసాం, కర్రీ మాత్రం చాలా తక్కువ అయింది. సో అందుకనే ఆయిల్ అనేది చూసి వేసుకోవాలని చెప్పాను. వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రై వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.